అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో కనుక చూసుకుంటే మొత్తంగా 44,228 ఖాళీలు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కొలువు సాధించేటువంటి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. 10th మార్కులతో తపాలా నియామకాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. 10వ తరగతి మార్కుల మెరిట్తో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం అయితే వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ ఇక్కడ జీడీఎస్కి సంబంధించిన ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 44,228 ఖాళీలు అయితే ఉన్నాయి. అవకాశం వచ్చిన వారు ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దాని తర్వాత అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వర్తించవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. పోస్ట్ను బట్టి 15,000 నుంచి 15,000కు తగ్గకుండా 20,000 వరకు అయితే వేతనం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ డాక్ సేవక్ ఉద్యోగాల్లో చేరిన వారికి మూల వేతనం బేసిక్ పేతో పాటు కరువు భత్యం, ఇక దీనికి సంబంధించినటువంటి డియర్నెస్ అలవెన్స్లు అనేటువంటివి కూడా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 50% డిఏ అమలవుతున్నది. దీని ప్రకారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి 12,000 మూల వేతనంతో ఇందులో 50% అంటే 6,000 డిఏ కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మొదటి నెల నుంచే వచ్చేటువంటి వీరైతే మొదటి నెల నుంచి 18,000 వేతనం అందుకోవచ్చు. దీంతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఏటా ఇంక్రిమెంట్ వేతనంతో కలుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి డాక్ సేవకులకు సంబంధించి మొత్తంగా 10,000కు సంబంధించినటువంటి మూల వేతనంతో ఈ రకంగా 5,000 డిఏ, మొత్తంగా ఇక్కడ విధుల్లో చేరినటువంటి మొదటి నెల నుంచి 15,000 వేతనం అయితే పొందవచ్చు. అదేవిధంగా ప్రోత్సాహకాలు కూడా పొందవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించినటువంటి సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ఇక్కడ బీపీఎం, తర్వాత ఏబీపీఎం, తర్వాత డాక్ సేవకులకు సపరేట్గా మనకు పోస్టల్ బ్యాంక్ అనేటువంటిది సపరేట్గా చేశారు కదా, ఆ రకమైనటువంటి చేస్తే ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహం అనేటువంటిది అందిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్, కంప్యూటరు, స్మార్ట్ ఫోన్ లాంటివి కూడా పోస్టల్ శాఖ అనేటువంటిది సమకూరుస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి, సైకిల్ దొక్కడం రావాలి. ఈ పోస్టుల్లో అవకాశం వచ్చిన వారు అంటే సైకిల్ దొక్కడం వాళ్ళ అర్హతల్లో ఇస్తారు, కానీ ఇప్పుడు ఎవరు సైకిల్ దొక్కుతున్నారు చెప్పండి, అట్లాంటిది ఏమీ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఏపీ రీజియన్లో కనుక చూసుకుంటే 1355, తెలంగాణలో కనుక చూసుకుంటే 981 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా 44,228 పోస్టులు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంపిక కనుక చూసుకుంటే మనకు విధులు ఎట్లుంటాయో అనేటువంటి అంశం అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మన గ్రూప్స్లో దీన్ని క్లియర్గా షేర్ చేస్తాను. మనకు కావాల్సిన మెయిన్ అంశాలు ఏంటో ఒకసారి ఫాస్ట్గా చదివే ప్రయత్నం అయితే చేస్తాను. అభ్యర్థులకు సంబంధించి 10వ తరగతిలో సాధించినటువంటి మార్కుల మెరిట్తో నియామకాలు అయితే ఉంటాయి. ప్రకటనలో ఖాళీలు ఉన్నటువంటి బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ వివరాలు కూడా పేర్కొన్నారు. నోటిఫికేషన్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఉంటుంది. మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి ఆ రకమైనటువంటి సమాచారం అంతా కూడా. ఎందుకంటే ఇక్కడ మెరిట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశం, అతి తొందరగా దీనికి సంబంధించిన జాబ్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి దానికి ఆప్షన్ 1, దాని తర్వాత ఆప్షన్ 2 ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒక చోట పోస్టింగ్ అనేటువంటిది కేటాయిస్తారు. ఎంపికైనటువంటి వారికి సమాచారం SMS లేదా ఈమెయిల్ పోస్ట్ ద్వారా అందుతుంది అనేటువంటి అంశం. కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఉండొచ్చు అంటే పోస్టుల సంఖ్య ప్రకారం మారుతుంది అనేటువంటిది. ఉదాహరణకు మే 2023 నోటిఫికేషన్లో కనుక చూసుకుంటే ఏపీలో 118, తెలంగాణలో 96, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో 981 ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒకవేళ మీకు ఇది యూజ్ కాకపోయినా కూడా యూజ్ అయ్యేటువంటి వాళ్ళకైతే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకు టోటల్గా మనకు జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని విభాగాల్లోనూ 10వ తరగతిలో 100% మార్కులు పొందిన వారికే ఈ అవకాశం అనేటువంటిది దక్కింది.
ఇక్కడ చూసుకుంటే అప్పుడు తక్కువ పోస్టులు ఉండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీల ప్రకారం చూసుకుంటే జనరల్ ఓబీసీ విభాగాల్లో సుమారు 95%, ఎస్సీ ఎస్టీలు అయితే కనుక 93%. ఈ రకమైనటువంటి మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఎక్కువ అవకాశము అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ముఖ్య వివరాలు 10వ తరగతి ఉత్తీర్ణత, ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష ఉండడం తప్పనిసరి. అంటే ఖచ్చితంగా మనకు 10వ తరగతిలో ఇవి ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఏపీ తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ ఏపీ తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్ట్లో 10వ తరగతి వరకు అయితే ఖచ్చితంగా చదవాలి, ఖచ్చితంగా చదువుతారు, ఇబ్బంది అయితే ఏం లేదు. వయసు ఆగస్టు 5, 2024 నాటికి 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 5 ఏళ్ళు, ఓబీసీలకు కనుక చూసుకుంటే 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళకు సంబంధించినటువంటి గరిష్ట వయస్సు సడలింపు అనేటువంటిది ఉన్నది. అంటే 18 నుంచి 40 ఏళ్ళు కదా, ఇక్కడ ఓబీసీ అని ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు అంటే 45 సంవత్సరాల వరకు అవకాశం, ఓబీసీలకు 3 ఏళ్ళు అంటే ఇక్కడ 43 ఏళ్ళ వరకు అవకాశం, దివ్యాంగులకు కనుక చూసుకుంటే 10 ఏళ్ళు అంటే 18 నుంచి 50 ఏళ్ళ వరకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఫీజు కనుక చూసుకుంటే మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఎస్సీ ఎస్టీలకు ఫీజు అనేటువంటిది లేదు. మిగిలిన వారంతా కూడా రూపాయలు 100 చెల్లించాలి అనేటువంటి అంశం. ఫీజు కూడా ఎక్కువ లేదు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కనుక చూసుకుంటే ఆగస్టు 5. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటి అంశం ఎస్ఎస్సి సిజిఎల్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అదేవిధంగా విభాగాల్లో గ్రూప్ బి మరియు సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల ఉంది. దాని తర్వాత ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మొత్తంగా డిగ్రీ ఉన్నటువంటి వారికి ఇక్కడ 17,727 పోస్టులకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించిన అయితే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల కావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించినటువంటి చివరి తేదీ జూలై 24. ఆన్లైన్లో దరఖాస్తు సవరణ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 10 నుంచి 11 తేదీల్లో ఉంటుంది. టైర్ 1 మొత్తంగా 2 టైర్స్లో ఉంటాయి పరీక్షలు అనేటువంటి. టైర్ 1 అనేటువంటిది సెప్టెంబర్, అక్టోబర్లో ఉంటుంది. టైర్ 2 పరీక్ష కనుక చూసుకుంటే మనకు డిసెంబర్లోనైతే ఉంటుంది. డిగ్రీ అర్హత. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ పోస్టుల వివరాలు కనుక చూసుకుంటే గ్రూప్ బిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు దాని తర్వాత ఇక్కడ మనకు గ్రూప్ బిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లేదా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి, దాని తర్వాత ఇన్స్పెక్టర్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా పోస్టులన్నీ కూడా పోస్టుల వివరాలు అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్హతలు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారు ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో కనుక చూసుకుంటే మ్యాథమెటిక్స్లో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేసిండ్రు. తర్వాత డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి, లేదా డిగ్రీ స్థాయిలో ఇక్కడ టెస్టిక్స్ లేదా మన స్టాటిస్టిక్స్ అంటే ఇక్కడ చూడండి మిస్ అయింది, ఇది స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి అనేటువంటిది ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్గా ఈ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి మిగిలినటువంటి వారికి అంటే నార్మల్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళైతే అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇదంతా కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను, క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ టైర్ 1కు సంబంధించి ఎలా ఉంటుంది, దాని తర్వాత టైర్ 2కు సంబంధించి ఎలా ఉంటుంది, ఇదంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు ఏ అంశాలు ఉంటాయి అని ఇవన్నీ చదువుతూ ఉంటే చాలా టైం పడుతుంది కాబట్టి మన గ్రూప్లో మీకు ఇదంతా కూడా పీడిఎఫ్ అనేది షేర్ చేస్తాను, క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అందుకే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అంటే టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన లింక్స్ అనేటువంటివి ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో. అందులో జాయిన్ అవ్వడం ద్వారా ఇలాంటి సమాచారం అంతా కూడా మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ మిగిలిన సమాచారాన్ని అంతా కూడా ఫాస్ట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేడు అసెంబ్లీ సమావేశాలు అనేటువంటివి జరగనున్నాయి. దానికి సంబంధించి బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టనున్నారు. వాడి వేడి చర్చలే అనేటువంటి అంశం. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్నటువంటి సర్కారు. సభ ముందుకు నైపుణ్య వర్సిటీ, విద్యా కమిషన్, రెవెన్యూ బిల్లులు, హామీల అమలుపైన నిలదీయనున్నటువంటి విపక్షాలు. ఇవన్నీ మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకటన. కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే నెక్స్ట్ ఏ నోటిఫికేషన్లు వస్తాయి, షెడ్యూల్ ఎట్లుండబోతుంది, దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఎట్లుండాలి అనేటువంటి అంశాలపైన అయితే చాలామంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నారు. అదే అంశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4ంటికి ప్రయారిటీ అనేటువంటి అంశం. వైద్య రంగంలోనూ అదేవిధంగా వైద్య రంగంలో సమూల మార్పులు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. నిరుద్యోగ సమస్యలపైన స్పెషల్ ఫోకస్ అనేటువంటి అంశం.
ఇక్కడ దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి అయితే జరగనున్నాయి. క్లియర్గా మనకు రేపటి వరకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది. దాని తర్వాత నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ కూడా నేడే ఉన్నదండి. ఇక్కడ ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు ఏ రకంగా అంటే ఎన్నోసారి ప్రవేశపెడుతున్నారు ఆ రకమైనటువంటి అంశాలు. ఈ బడ్జెట్ అనేటువంటిది మనకు స్టాటిక్ ఎకానమీలో భాగంగా ఇక్కడ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఓటాన్ బడ్జెట్కు అదనంగా ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ బడ్జెట్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేంద్ర బడ్జెట్ అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు ఏ వాటికి ఎంత కేటాయించారు, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అనేటువంటి అంశాలపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు. చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ రైతులు నిరుద్యోగులే ప్రధాన ఎజెండా అనేటువంటి అంశం. అసెంబ్లీ ఎజెండా ఫిక్స్ చేసుకున్న బీజేపీ రుణమాఫీ రైతు భరోసా పైన నిలవిదిత నిరుద్యోగుల డిమాండ్ల పైన కూడా ఖచ్చితంగా ప్రశ్నలు అనేటువంటివి ఆపోజిషన్ పార్టీలు అనేటువంటివి వేస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ను ఎరుకుట్న పెట్టేలా ప్లాన్ అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మనకు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది రావడం జరిగింది. అఫీషియల్ సైట్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు అఫీషియల్ సైట్లో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఎంటర్ చేసేస్తే దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ అనేటువంటివి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ జీవో 317 అప్లికేషన్లపైన పూర్తి సమాచారం ఇవ్వండి అనేటువంటిది దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా 317 జీవో అనేటువంటిది క్లియర్ అవుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఖచ్చితంగా డిఎస్సిలో రాబోయేటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా చాలా పోస్టులు అనేటువంటివి పెరుగుతాయి. డిఎస్సి అనే కాదు ఇంకా కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించి అంతకుముందు జరిగినటువంటి నోటిఫికేషన్లో కూడా అటు ఇటు పంపారు కాబట్టి అది క్లియర్ అయితే ఖచ్చితంగా కొన్ని ఉద్యోగాల్లో జాబ్స్ అనేటువంటివి పెరుగుతాయి. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి అయితే చాలా చోట్లనైతే ఖాళీలు పెరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలో గ్రూప్ 1లో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ నెల 25న వెరిఫికేషన్కు హాజరు కావాలని తెలిపింది. అనివార్య కారణాల వల్ల 25న హాజరు కాని అభ్యర్థులు 27న అవకాశం కల్పిస్తున్నట్లు తెలపడం జరిగింది. గ్రూప్ 1 సర్వీసులో స్పోర్ట్స్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది తప్పకుండా హాజరు కావాలని ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటిది పేర్కొన్నది. 1:50 రిలీజ్ చేసింది కదా, వాళ్ళకు స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వాళ్ళకు సపరేట్గా మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళకి వెరిఫికేషన్ అనేటువంటిది చేస్తున్నారు. ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు వెలుగు పేపర్లో ఖచ్చితంగా మీరు ఎవరైతే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారో 2 మరియు 3 మిగిలినటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూసేటువంటిది అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తెల్లారు లేస్తే మనం మొబైల్ ఫోన్ ఎట్లా పడతామో ఆ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసిందంటేనే ఒక ఇంగ్లీష్ పేపరు దాని తర్వాత ఒక తెలుగు పేపర్ చదివేటువంటి అలవాటుని అనేటువంటిది చేయండి. ఖచ్చితంగా మీకు అది ఫ్యూచర్లో మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్కు ఇక్కడ మీరు బయట చదివేటువంటి మెటీరియల్ కరెంట్ అఫైర్స్ కంటే చాలా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అవసరమైనటువంటి అంశాలని రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఇది మనకు జాగీర్దారుల రద్దు అంటూ మనకు దీనికి సంబంధించి తెలంగాణ ఇనాం భూముల రద్దు ఇదంతా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇవన్నీ మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మన కోపా అమెరికా ఛాంపియన్కి సంబంధించి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జీడిపి వృద్ధి కనుక చూసుకుంటే 6.5 నుంచి 7% ఉంటుందని ఎకనామిక్ సర్వే అంచనా అనేటువంటి అంశం. ఈ జీడిపి వృద్ధి రేట్ల మీద కూడా ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఉపయోగపడేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి అన్ని అంశాలను కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను. ఇబ్బంది పడే ప్రయత్నం అయితే చేయకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.